రైట్ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేడబ్ల్యూఎఫ్ ఇట్లాంటి విదేశీ సంస్థలు ఒక 11 పథకాలకి 27,250 కోట్ల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. దీన్ని ఏం చేశారు అధ్యక్ష? ఈ నిధుల్ని కూడా డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఫలితం ఏమైంది అధ్యక్ష? అంతర్జాతీయంగా జాతీయ స్థాయిలో పరపతి పోవడం కాదు అధ్యక్ష, అంతర్జాతీయ స్థాయిలో కూడా పరపతి పోయింది అధ్యక్ష. ఆ సంస్థలన్నీ కూడా నిధులు ఆపేసి కూర్చున్నాయి అధ్యక్ష. బ్యాలెన్స్ రిలీజ్ చేయకుండా ఆపేశారు. టేకప్ ఇవన్నీ దేనిల కోసం చేశారు అధ్యక్ష? మళ్ళీ కూడాను రోడ్ల కోసం చేసిన ప్రాజెక్టులు ఉన్నాయి, ఇరిగేషన్ కోసం చేసినవి ఉన్నాయి, అర్బన్ డెవలప్మెంట్కి ఉన్నాయి, ఇండస్ట్రీస్కి ఉన్నాయి, అగ్రికల్చర్కు ఉంది, విద్యకు ఉంది, వైద్య రంగంలో కోసం చేసినటువంటి ఈ ప్రాజెక్టులు 27,000 కోట్లు సద్వినియోగం చేసుకోవచ్చు కదా అధ్యక్ష. ఉపయోగించి వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని దానికోసం కేటాయించవచ్చు కదా అధ్యక్ష. నిలిపేశారు అధ్యక్ష. దాంతో ప్రాజెక్టులన్నీ ఆగిపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాటన్నింటితోనూ నెగోషియేషన్ స్టార్ట్ చేయించాడు అధ్యక్ష. ప్రతి ఒక్క బ్యాంకుతోనూ ప్రతి ఒక్క సంస్థతోనూ కూడా రీనెగోషియేషన్ స్టార్ట్ అయింది అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఇవాళ సానుకూలంగా ఉన్నారు అనేటువంటిది కూడా గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. అగైన్ మళ్ళీ కూడా దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓన్లీ బ్రాండ్ చంద్రబాబు అధ్యక్ష. ఈ రాష్ట్రం వైపు చూడడానికి రావడానికి ఇష్టపడినటువంటి సంస్థలన్నీ కూడా తిరిగి ఇవాళ మళ్ళీ కూడా ఎస్ మేము మళ్ళీ రివైవ్ చేస్తామంటున్నారు అంటే కేంద్రం నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎక్కువ వడ్డీలు అయిపోయినాయి, బ్యాంకులతో రీనెగోషియేషన్ స్టార్టింగ్ అయిపోయింది, శాసకీయ అయిపోయింది, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు అయిపోయినాయి. ఇక కేంద్రం నుంచి రెగ్యులర్గా వచ్చేటువంటి పథకాలు అధ్యక్ష, అనేక పథకాలు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 150 పథకాలు ఉంటే కీలకంగా మనం ఒక 100 పథకాలని చేస్తూ ఉంటే అధ్యక్ష 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేశారు అధ్యక్ష. 1 కాదు 2 కాదు అధ్యక్ష, 95. మొన్నటిదాకా 94 అనుకున్నాం, ఇంకోటి కూడా ఆపేశారు అధ్యక్ష. వీటిల్లో 60-40 అధ్యక్ష. 60% కేంద్రం ఇస్తే 40% మనం ఇవ్వాలి అధ్యక్ష. 95 పథకాలను ఆపేశారు అధ్యక్ష. రైతులకు ఉపయోగపడేటువంటివి, జల్ జీవన్ మిషన్ ఇట్లాంటి పథకాలన్నింటినీ కూడా ఆపేస్తే అధ్యక్ష మేము వచ్చిన రోజున పరిస్థితి ఏంది అధ్యక్ష? ఈ 95 పథకాల్లోనూ రివైవ్ చేయాలంటే కూడా ఆలోచన చేయలేమేమో అనేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి చేసిన ఫస్ట్ రివ్యూ దీని మీదే చేశారు అధ్యక్ష. వీ హ్యావ్ టు రివైవ్, ఇక్కడి నుంచే మొదలు పెట్టండి, ఈ రకంగా ముందుకెళ్ళండి అనేటువంటి మార్గదర్శకంతో మొదలు పెట్టాం అధ్యక్ష. ఇవాళ గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష, దాదాపు 77 పథకాలని పునరుద్ధరించాం అధ్యక్ష. ఈ 77 ఇది ఎంత కష్టమైందంటే అధ్యక్ష, 60-40 అంటే మేము ఏదో 40% కట్టి రివైవ్ చేయలేదు అధ్యక్ష. ఆ వచ్చినటువంటి 60% నిధుల్ని వాళ్ళు వాడేశారు, కట్టాల్సినటువంటి 40% కట్టలేదు. అంటే ఇవాళ ఒక పథకాన్ని రివైవ్ చేయాలి అని అంటే ఆ 60 పైసలు కట్టాలి, మనం పెట్టాల్సిన 40 పైసలు పెట్టాలి, అప్పుడు మాత్రమే ఆ పథకం తిరిగి ప్రారంభమవుతుంది అధ్యక్ష. అట్లా మొత్తం 77 పథకాల్ని దాదాపు 8,695 కోట్ల రూపాయలని మనం చెల్లించాం అధ్యక్ష. చేసిన తర్వాత ఇప్పుడు 77 పథకాలు రివైవ్ అయిన అధ్యక్ష. ఇంకో 11 ప్రాజెక్టులని ఫైనాన్స్ టీం నెగోషియేట్ చేస్తూ ఉంది అధ్యక్ష, ఏ రకంగా వాటిని రివైవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. ఇది అధ్యక్ష మాకు వాళ్ళకి తేడా. ప్రతి రూపాయిని ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎంత వడ్డీకి తేవాలి, ఏ రకంగా ముందుకు పోవాలి అనేది గంటలు చర్చలు చేసిన తర్వాత కానీ నిర్ణయాలు తీసుకోలేనటువంటి మేము ఒకవైపు, 1000 కోట్ల ప్రజాధనాన్ని రాళ్ల కోసం, రంగుల కోసం, ప్యాలెస్ల కోసం వినియోగించుకున్నటువంటి ప్రభుత్వం మరోవైపు కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష. ఇక ఒక్కసారి అధికారం, ఎందుకంటే మొదటి 3 నెలలు అధ్యక్ష చాలా సఫికేటింగ్గా అనిపించింది అధ్యక్ష. ఎందుకనంటే ఒకవైపు బ్యాంకుల నుంచి ఫస్ట్ వీక్లో జరిగినటువంటి సంఘటన కూడా చెప్పాలి అధ్యక్ష. మా ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు బాక్స్లో. ఓ బ్యాంకు ఓ సంస్థ నుంచి ఫోన్ చేసి కరెక్ట్గా శుక్రవారం సాయంత్రం చెప్పారు అధ్యక్ష, మండే నుంచి మీ లోన్ మేము స్టాప్ చేస్తున్నాం, బై మండే యూ హ్యావ్ టు రీపే అని చెప్పారు అధ్యక్ష. ఏం చేయాలో